ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. వ్యాసం వసిష్ఠ నక్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఇక్కడ వశిష్ఠుడి యొక్క ముని మనవడట వ్యాసుడు, శక్తి యొక్క మనవడు, అలాగే పరాశరుడి యొక్క కుమారుడు, శుకుడి యొక్క తండ్రి అని వారి యొక్క వంశం గురించి చెప్పారు ఈ శ్లోకంలో. అటువంటి వ్యాస భగవానుడికి నమస్కారం చేస్తూ ఈవేళ మనం భాగవతం మహాభాగవతంలో ప్రథమ స్కందంలో అశ్వత్థామ గర్వభంగం, అశ్వత్థామ యొక్క గర్వాన్ని అణిచారు వీళ్ళు. అది ఏమిటయ్యా, ఏమిటి విశేషం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సరే, నారదుడు వెళ్ళిన తర్వాత ఆ వ్యాస భగవానుడు తన ఆశ్రమానికి వెళ్ళాడు. ఎలా ఉందయ్యా? బ్రహ్మనద్యాం సరస్వత్యాం ఆశ్రమ పశ్చిమ తటే శమ్యప్రాస ఇతి ప్రోక్త ఋషీనాం సత్రవర్ధన అన్నారు. ఈయన బ్రహ్మనదిగా ప్రసిద్ధి చెందిందండి. సరస్వతీ నది యొక్క పశ్చిమ తీరంలో శమ్యాశ్రమం అనే ఒక ఆశ్రమం ఉన్నదట. అక్కడ ఆశ్రమం అంటే ఏంటంటే ఋషులు మునులు యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. శమ్యాశ్రమము అని. ఇది ఎక్కడున్నది అంటే సరస్వతీ నది యొక్క పశ్చిమ తీరంలో ఉన్నది. స్వ ఆశ్రమ వ్యాసో బదరీ షండమండితే ఆసీనోప ఉపస్పృశ్య పణిదర్జౌ మనస్వయం. సరే, అలా తిరిగి వచ్చి ఆశ్రమం, ఆ బదరీ వృక్షాలు కలిగినటువంటి ఆశ్రమంలో కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే ఆ వ్యాస భగవానుడు ఏం చేస్తాడండి, మనస్సును ఏకాగ్రతంగా పెట్టుకున్నాడు. అంతేకాదండి, మనం ఎక్కడికైనా వెళ్ళేస్తే ఆచమనం చేయాలి, అది పవిత్రత. ఎప్పుడు కూడా శుచిగా ఉండేవాళ్ళు ఆచమనం చేస్తే అప్పటి వరకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయట. ఆ విధంగా ఆయన పాదప్రక్షాళన చేసుకుని ఆచమనం చేసి ఒక చక్కని ఆసనం మీద కూర్చుని ఆయన మనస్సును లగ్నం చేసి స్వామి మీద దృష్టి పెట్టారు. భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే మతే. అలా అపశ్యత్ పురుషం పూర్ణం మాయాంచ తదుపాశ్రయాత్ అన్నారు. ఇలాగా భక్తి యోగేన మనసి, మనసంతా కూడా భక్తి యోగంలో ఉండాలి. సమ్యక్ ప్రణిహితే అమలే అపశ్యత్ పురుషం పూర్ణం మాయాంచ తదుపాశ్రయాం. అప్పుడు తెలుసుకోవాలి మనిషి, ఇదంతా కూడా మాయ. ఈ మాయను మనం వదిలిపెట్టాలి. ఈ మాయను వదిలిపెట్టినప్పుడు మాత్రమే ఆ భగవంతుడి యందు భక్తి కలుగుతుందనే భావంతో వచ్చుకుని ఆ వ్యాస భగవానుడు స్వామి మీద మనస్సును ఉంచేట. అపర్ణ ఉపసంసాక్షాత్ భక్తి యోగమధోక్షజే లోకస్య జానతో విద్వాన్ చక్రే సాత్వత సంహితాం. సరే,
అనర్థాలని తొలగడానికి ఈ భగవంతుడి యొక్క భక్తి ఒకటే మార్గం. మన అనర్థాలన్నీ పోవాలి అంటూ ఉంటారు చాలామంది. ఇప్పుడు చాలా పూజలు చేస్తానండి, దేవుడి గుళ్ళు చూస్తాను, తీర్థయాత్రలు చేస్తాను, అనేకమైన కష్టాలు ఉన్నాయంటారు. మరి బాబు ఇప్పుడు కాదురా, అది నీ పూర్వజన్మ వలన కంటిన్యూ అవుతున్నాయి. అవన్నీ తొలగాలేంటి అంటే భగవంతుడి యందు భక్తి విశ్వాసాలు కలిగితే, నువ్వు పూర్వజన్మలో చేసిన పాపం తొలగితే ఇప్పుడు నీకు శుభ పరంపర ఏర్పడుతుంది. ఆ పాపాలన్నీ అలా కంటిన్యూ అవుతున్నప్పుడు నీకు శుభాలు ఎలా వస్తాయి? ఈ విధంగా దీనికి భక్తి భావానికి ఒక్క స్వామిని ఒక్కరిని శరణ వేరడమే మార్గం. ఆ స్వామి ఏం చేస్తారు? శోక మోహాల్ని తొలగిస్తారు. ఇవన్నీ కూడా తొలగించేవాడు స్వామి ఒక్కడే అని తలిచి ఈ వ్యాస భగవానుడు ఈ యొక్క భాగవతాన్ని రచించాడు. రచించి తన కుమారుడైనటువంటి ఎవరికి? శుకుడికి ఈ భాగవతాన్ని అందించాడు. ఈ శుకుడు ఏం చేశాడు అంటే భాగవతోత్తములకు తెలియజేయాలనుకున్నాడు. ఎంచేత పరీక్షిత్ యొక్క జన్మ కర్మలున్నాయి. ఆయన ఏ విధంగా పుట్టాడు? శ్రీకృష్ణుడు ఆయన రక్షించితే పుట్టాడు పరీక్షితుడు ఆ ఉత్తరాగర్భంలో. సరే, ఈ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండి భాగవతోత్మలు ఎవరికి ఉన్నారో వారికి చెప్పాలనుకున్నాడు. ఆయన కూడా ఎవరు పడితే వాళ్ళకి చెప్తే ఉపయోగం ఉందండి. ఈయన పల్లెకి చెప్తున్నారంటారు, అది గురించి కాదు. భాగవతోత్తములకి చెప్పాలని ఆ సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్పాడు. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఈ యొక్క అనేకమైన కథలు, వృత్తాంతాలు. ఇవన్నీ కూడా వ్యాస భగవానుడు రచించాడు. ఇవన్నీ భారతంలో కూడా కొన్ని ఉన్నాయి, ఆయన యొక్క విశేషాలన్నీ కూడా కదండి. సరే, ఈ విధంగా పరీక్షిత్తు కూర్చుని ఉండగా ఆయన జాతకర్మ నామకరణలు ఇవన్నీ కూడా తెలుసుకుని ఆయన ఈ భాగవతాన్ని ఉపదేశించారు. కౌరవ పాండవ యుద్ధం జరిగిపోయింది. కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగింది. యుద్ధంలో ఇరుపక్షాలు కూడా చాలామంది మరణాన్ని పొందారు. పొందిన తర్వాత ఏమైంది? ఇంకా కౌరవులు అందరూ కూడా సంహరించబడ్డారు. కొంతమంది ముక్కిలేదో కొద్దిగా మిగిలారు. కానీ తన నాయకుడైనటువంటి ఎవరు? దుర్యోధనుడు ఉన్నాడే, ఆయనని భీముడు తన గదతో యుద్ధం చేసి తొడలు విరగకొట్టి ఇంక కదలేని స్థితిలో దుర్యోధనుడు పడి ఉన్నాడు. అతని యొక్క దుఃఖాన్ని చూశాడు ఈ లోపల మన గవ్వ ఎవరు? అశ్వత్థామ. అయ్యో స్వామి, నీకు ఎంత కష్టం వచ్చిందా అని చూడు, వాళ్ళ పని ఏం చేస్తానో చూడని చెప్పి గబగబా అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడైతే పాండవుల యొక్క శిబిరం ఉన్నదో అక్కడ ద్రౌపదీదేవి యొక్క ఉప పాండవులు ఉన్నారు, వీరు 5గురు. వారి యొక్క తలలు నరికేసి ఈ తలలు తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడు చూశాడు, ఏంటి పసిపిల్లలను చంపేయడమా, ఇదేంటి గొప్ప ఏంటి, యుద్ధం చేసి ఏమన్నా జయిస్తే అనుకోవచ్చు, పశుబాలుని చంపాడని ఆయన కూడా పెద్ద సంతృప్తి చెందలేదు. ఎంచేత యుద్ధం అంటే యుద్ధంలో చెయ్యాలి, జయం. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ఈయన మా మామయ్య, ఈయన తాతయ్య అంటే కుదరదు, ఈయన మా గురువు అంటే కుదరదు. ఖచ్చితంగా అక్కడ యుద్ధం చేయవలసిందే. వాడికి ఏమీ లేదు, వాడితో యుద్ధం చేయడం ఏంటి? పిల్లలతో యుద్ధం చేయకూడదు, స్త్రీలతో యుద్ధం చేయకూడదు. యుద్ధానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ యుద్ధం చేసేయకూడదు. రారా యుద్ధానికి అని చెప్పి వాడికి ఉండాలి, వీడి ఉండాలి. అంచేత యుద్ధం అనేది జరిగితే దాంట్లో విజయం సాధిస్తే సంతోషిస్తారు తప్ప పడుకునే వాళ్ళని, దొంగచాటుగా వాళ్ళని, ఇటువంటి పనులు చేస్తే ఎవరు సంతోషించరు. దుర్యోధనుడు కూడా చాలా బాధపడ్డాడు. సరే, ఏం చేస్తాడు? ఈ లోపల ద్రౌపదీదేవి యొక్క శిబిరానికి అర్జునుడు వచ్చాడు. వచ్చేటప్పటికి ఆమె చాలా బాధపడుతోంది, ఇలా పుత్రులు ఇలా చంపేశాడు, నిర్దాక్షిణ్యంగా నిద్రపోతున్నటువంటి పాండవులని, ఉప పాండవులని సంహరించాడు అని చెప్పి బాధతో ఆమె తెలియబుచ్చింది. వెంటనే అర్జునుడు ఏమన్నాడంటే, వెళ్ళి అశ్వత్థామ ఎక్కడున్నా సరే నేను వీతికి తీసుకొచ్చి అతని శిరస్సుని నీ పాదముల వద్ద ఉంచుతాను అని ఓ శబ్దం చేశాడు. చేసి బయలుదేరాడు. ఎవరున్నారు మరి? అర్జునుడు కూడా మరి శ్రీకృష్ణ భగవానుడు ఉండాలి కదా, ఆయన స్మరించాడు. ఆయన వచ్చాడు. వచ్చిన వెంటనే ఆయన కూడా చూసి బాధపడి రా అని చెప్పి ఇద్దరు కలిసి అశ్వత్థామ ఎక్కడుంటే అక్కడికి బయలుదేరారు. ఇలా బయలుదేరి వెళ్ళేటప్పటికి ఎలా వెడుతూ ఉన్నారు అశ్వత్థామ. చూడండి, పరమశివుడు సూర్యుడు భగవానుడిని పరిగెడితే సూర్య భగవానుడు పరిగెట్టేశాట ఇలా అన్ని లోకాలను. అలా ఈ అశ్వత్థామ పాపం చాలా వేగంగా పరిగెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా వదులుతాడా అర్జున? శ్రీకృష్ణార్జునులు వదలరు కదా. సరే, ఇంకా ఆలోచించాడు, ఏం చేయాలో తెలియలేదు.
తన ప్రాణాలు రక్షించుకోవాలి. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఆ బ్రహ్మాస్త్రం వేయడం తప్ప ఉపసంహరించడం తెలియదు. ఎప్పుడైనా అస్త్రం ఉందనుకోండి, అంటే వేసేవాడే ఉపసంహరించాలన్నమాట. ఈ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రం వేయడం తెలుసు తప్ప ఉపసంహరించడం తెలియదు. తెలియకపోయినా ఇతను ఏం చేశాడు? తెలియపోయింది. సరే అయితే ముందర రక్షించుకోవాలి కదా అని చెప్పి గబగబా బ్రహ్మాస్త్రాన్ని అతడు ధ్యానం చేసి, అది ఊరికే వేసేయడానికి కుదరదు, మళ్ళా అతను కూడా నిదానంగా కూర్చుని బ్రహ్మాస్త్రాన్ని ఉపాసన చేసి వదిలాడు. ఆ బ్రహ్మ తేజస్సు ముల్లోకాల్ని దహించేంత వ్యాప్తి చెందిపోతోంది. ఇంకా ఆ బ్రహ్మ తేజస్సుకు అందరూ సంహరించబడిపోతారు, ఇంకెవరు మిగలరు. మీదకు వచ్చేస్తోంది. అయ్యి బాబోయ్, ఇదేదో చాలా ప్రమాదంగా ఉందని అర్జునుడు తెలుసుకుని, కృష్ణ కృష్ణ మహాభావో భక్తానాం అభయంకర, ఓ కృష్ణ రక్షించవయ్యా, భయం నుండి మమ్మల్ని కాపాడు. త్వమేకో దహ్యమానానాం అపవర్గోసి సంస్కృతే, నువ్వు ఒక్కడవే తొలగించగలవు. ఎందుచేత నువ్వు వీటన్నిటికీ అతీతుడు. నీకో దివ్యమైన శక్తి నీ దగ్గర ఉన్నది. ఆ శక్తితో నువ్వు నిలబడతావు. ఈ శక్తులన్నీ తొలగించే శక్తి నీకు ఒక్కడికే ఉన్నదయ్యా. ఓ కృష్ణ పాహిమాం అని చెప్పి ఆ కృష్ణుడిని వేడుకొన్నాడు అర్జునుడు. త్వమాద్య పురుష, నువ్వు మొట్టమొదటి పురుషుడివయ్యా. సాక్షాత్ ఈశ్వర, నువ్వే అందరికీ రాజువి. ప్రకృతే అపరహ, ప్రకృతి కంటే నువ్వు భిన్నం. ప్రకృతిలో ఏముంటుంది? మాయ ఉంటుంది, ఇది నాది, ఇది నీది, ఇది అని. ప్రకృతి అంతా కూడా ఇది, దీనికంటే భిన్నమైన వాడు. మాయాం ఉద్యస్య చిచ్చిక్త్యా, నీ యొక్క చేతనా శక్తితో, అత్యద్భుతమైనటువంటి శక్తితో నువ్వు ఇదంతా కూడా తొలగించి ఈ యొక్క రూపాన్ని చెప్పగలవు స్వామి అని చెప్పి అర్జునుడు ఆ కృష్ణ భగవాన్ని వేడుకున్నాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేశాడండి? తన దివ్యమైన శక్తితో తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకోవడాడు, భగవంతుడు అంతా తెలిసినవాడు కదా. నువ్వు కంగారు పడక అర్జున, ఇది అశ్వత్థామ ఉడుకుమోత్తనంగా ఏమీ చేయలేక అతనికి ఉపసంహరించడం తెలియకపోయినా బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం చేతే ఇదంతా కూడా వ్యాపించింది. అయ్యబాబు, మరి ఇంక మార్గం లేదా అన్నాడు. లేకపోవడం ఏమిటి, నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని సంధించు అన్నాడు. అప్పుడు అర్జునుడు కూడా కూర్చుని ఆ శ్రీకృష్ణ పరమాత్మకు 3 సార్లు ప్రదక్షిణము చేసి దేవతల్ని, పెద్దవాళ్ళందరినీ స్మరించి నాకు వేరే అవకాశం లేదు అని బ్రహ్మను కూడా స్మరించి బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టాడు. అప్పుడు ఆ 2 బ్రహ్మాస్త్రాల యొక్క దివ్య కాంతితో సమస్తమైన లోకాలు దివ్యమైనటువంటి తేజస్సుతో అలా భయపడుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, 2 అస్త్రాలని ఉపసంహరించి, నీకు ఉపసంహరించేది ఉంది కదా అన్నాడు. అప్పుడు మళ్ళా అర్జునుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆయన ఉపసంహరించాడు. ఉపసంహరించిన తర్వాత ఇంకేం దొరుకుతుంది? మరి అశ్వత్థామ దొరికాడు. సరే, బంధించారు, తీసుకొచ్చారు. ద్రౌపదీదేవి యొక్క భవన, అంటే ఆ యొక్క గుడారాలు ఉంటాయి కదండి, అక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చారు? చేతులన్నీ కట్టేసి తీసుకొచ్చారు. ఆమె ఏమన్నదో తెలుసా? గబగబా ఆమె కూర్చుని ఉన్నది, లేచి అశ్వత్థామకి నమస్కారం చేసింది. ఆలోచిస్తున్నారు వీళ్ళు, కృష్ణుడు అర్జునుడు అనుకున్నారు, ఏమిటి నమస్కారం చేయడం ఏంటి, మన శత్రువు నమస్కారం చేయడం ఏంటి? అప్పుడు ఆమె చెప్పింది ధర్మం. ఓ అర్జున, నీకు సమస్తమైన శాస్త్రాలు నేర్పాడు నీ గురువు, వేదాలు, ధనుర్విద్య, నిన్ను గొప్ప మహాధనుర్విద్య నేర్పరిని చేశాడు. సమస్తమైన విద్యను, ఎవరికీ నేర్పని విద్యను నీకు అందించాడు మహానుభావుడు ద్రోణాచార్యుడు. ఆయన యొక్క పుత్రుడు. ఆత్మావై పుత్ర నామాసి, అంటే తన స్వరూపమే పుత్రుడు, అంటే ఎవరు వేరేవారు కాదండి, తన స్వరూపమే పుత్రుడంటే ఆ ద్రోణాచార్యుడు ఎదురుకుండా నిలబడ్డాడయ్యా అని అర్జునుడితో ఆమె చెప్పింది. వెంటనే ఈయన కట్లు విడది, ఈయన వదిలిపెట్టేయి, ఏమి చేయొద్దు అని ఆమె చెప్పింది. చెప్తే మరి అర్జునుడు ఏమన్నాడు? నరుకుతానన్నాడు కదా, ప్రాణం తీసేస్తాను, ఓ శబ్దం చేశాడు, మరి శబ్దం పోతుందేమో అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, చూడవయ్యా అంటే అప్పుడు ఏం చేశారయ్యా అంటే ఆ అశ్వత్థామ యొక్క
కత్తి తీసుకుని మణిని శిరస్సు ముండనాన్ని చేసి అతన్ని వదిలిపెట్టారు. అది మరణంతో సమానమే అని చెప్పడంతో శ్రీకృష్ణ భగవానుడు అశ్వత్థామకి గర్వాన్ని అణిచి ఆయన్ని పంపించారు. ఈ విధంగా అశ్వత్థామ యొక్క గర్వాన్ని అంతా కూడా చేసినటువంటి వారు. అంచేత ద్రౌపదీదేవి ఇంకొక మాట అంది, నేను పుత్రులు పోయి నేను బాధపడుతున్నాను, నీ గురుపత్ని ద్రోణాచార్యుడి యొక్క భార్య కూడా ఉన్నది కదా, ఆమె తన పుత్రుడు పోతే ఆమె ఎంత బాధపడుతుంది, అలాగే ఈ యొక్క అశ్వత్థామ యొక్క భార్య ఎంత బాధపడుతుంది. అంచేత తప్పు, మనం గురువుల్ని బ్రాహ్మణుల్ని మనం ఏమి చేయకూడదు అని ఆమె చెప్పింది. ఎవరిని యుద్ధంలో జయించడం వేరు, మరి గురువునే చంపావు కదా యుద్ధంలో అంటే ఇది యుద్ధం, అది అంతేగాని విడిగా తీసుకొచ్చి బంధించి సంహరించడం అన్నది, నిరాయుధుడిని చంపడం అనేది చాలా తప్పు. యుద్ధం చేసి యుద్ధంలో చనిపోయారనుకోండి తప్పులేదు, కానీ ఇక్కడేమిటి, నిరాయుధుడై నీ ఎదురుకుండా నిలబడిన వాడిని శిరస్సు ఖండించడం అన్నదే ఇది చాలా తప్పు అన్నారు. ఈ విధంగా అశ్వత్థామ గర్వాన్ని వాళ్ళు భంగపరిచారు. అంచేత భాగవతంలో ఇటువంటి విషయం మరి సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి, ఓం నమో భగవతే వాసుదేవాయ. మరలా మంచి విషయంతో కలుస్తాం. సర్వే జనా సుఖినో భవంతు.